కీర్తన 25:14 వచనం చదవండి. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిత్యుడైన దేవ, స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఇప్పటి వరకు ఆరాధన ద్వారా మిమ్మల్ని ఆహ్వానించాం. ఆరాధన ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. ఆరాధన తండ్రి మిమ్మల్ని గణపరుస్తుంది. ఆరాధన నాయన మాకు ఆశీర్వాదాలు కలుగజేస్తాయి. ఆరాధన ద్వారా మీరు వచ్చి కూర్చుంటారు. ఇశ్రాయేలీల స్తుతుల మీద మీరు ఆసీనుడయ్యారంట. వాళ్ళు స్తుతిస్తే స్తుతి మీద మీరు ఆసీనుడై మీ బిడ్డల పక్షాన మీరు కార్యాలు చేశారు. ఈరోజు కూడా మా ఆరాధన ద్వారా మా స్తుతుల మీద మీరు ఆసీనుడై మా యొక్క అవసరతలన్నిటినీ తీర్చేటువంటి దేవుడివి. ప్రతి అవసరాన్ని తండ్రి, ప్రతి శ్రమల్లో నుంచి విడిపించగలిగిన దేవుడివి. ఇది నాన్న తండ్రి, మీ బిడ్డలతో మీరు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉండారు. నిలబడిన నన్ను మీ సిలువ చాటులో మరుగుపరచండి. మీరు మరుగుపరిస్తే మీరు సిలువలేనే రక్షణ. సిలువలో రక్షణ ఉంది. సిలువ ద్వారా తండ్రి పాపానికి శిక్ష ఉంది. సిలువలో తండ్రి నాయన మమ్మల్ని పరలోకానికి వెళ్ళేటువంటి మార్గము ఉంది. ఆ మార్గము గుండా మమ్మల్ని పరలోకానికి నడిపించగలరు. పరలోకం వెళ్ళాలంటే యువతలు ఉన్నటువంటి వారు భూమిని చూస్తారు, అవతలు ఉన్నటువంటి వారు దేవుణ్ణి చూస్తున్నారు. అది అదృశ్య లోకం. మరణించకుండా ఎవడు అక్కడికి వెళ్ళలేడు. మరణము ద్వారా ఆ మార్గాన్ని మీరు తెరిచారు నాయన. అది పరసంబంధమైన మార్గం. అది అందరికీ పాపము చేసేవాడు ఆయన యాతనా స్థలంలోకి వెళుతున్నాడు. పాతాళము పాపము చేసేవారు నరకములో పడేస్తుంది నాయన. అదే దేవుని యందు భయభక్తులు గలవారు పరమునకు పోవు జీవ మార్గాన్ని ఎతగుతున్నాడు. అందులో యేసు మార్గం, యేసే మార్గం. ఆ మార్గం గుండా మేము ప్రయాణం చేయాలి. ఈరోజు ఆ మర్మం, యెహోవా యొక్క మర్మము నీ యందు భయభక్తులు గల వారికి కదా తెలియపరచబడుతుంది. అది ఎవరికి తెలియపరచబడుతుంది? ఆ మర్మము ఇప్పాలంటే అది దేవుడే, యేసే మర్మాన్ని ఇప్పాడు. ఆ మర్మము ద్వారా మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తున్నాడు. అదే మర్మం. ఆయనే మర్మమై ఉన్నాడు. ఏమిటి ఆ మర్మం అంటే? నశించినటువంటి మానవాళిని పరలోకానికి తీసుకెళ్ళేటువంటి మార్గమే మర్మం. ఈ మర్మము జగత్పునాది వేయబడక ముందే ఉంది ప్రభా. అయితే ఇది నాన్న తండ్రి అనేక విషయాలు మీ బిడ్డలతో మాట్లాడాలి. జ్ఞానాన్ని నాయన, ప్రేమని మీరిచ్చేటువంటి ఆ యొక్క గొప్ప ఆధిక్యత కలిగినటువంటి జీవితం, ఆ జీవితాలు మాకు ప్రసాదించమని, ఏదైనా చేదైన వేరు మాలో ఉంటే అది పెరిగివేయమని నాయన, పశ్చాత్తాప మనస్సును, పరిశుద్ధతను మీ సన్నిధిలో మేము జీవించడానికి కృప చూపించమని, నేటి సందేశం ద్వారా నాతో మీ బిడ్డలతో మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామములో వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మర్మము అన్నాడు. మర్మాలు ఇప్పడము సామాన్యమైనటువంటి పని కాదు. ఈ మర్మము అంటే మరుగు చేయబడ్డది అని అర్థం. ఏందది? మరుగు చేయబడ్డది. మనిషి పాపము చేసినందువలన పరలోక సంబంధమైన విషయాలు మరుగు చేయబడ్డాయి. ఆ మరుగు చేయబడినటువంటి విషయాలు తెలుసుకోవాలంటే భయభక్తులు గల వాడికి మాత్రమే ఆ మర్మము తెలియపరచబడుతుందంట. ప్రైజ్ ది లార్డ్. భయభక్తులు గలవాడు ఎవడై ఉంటాడు? భయము, భక్తి. భయముతో కూడినటువంటి భక్తి అంటే భక్తి విషయంలో పరిశుద్ధత ఉండాలి. ఈ భక్తి అనేది నామకార్థమైనటువంటి జీవితం. అది లోక సంబంధమైనటువంటి భక్తి. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు ఒక పూల కుండీ పట్టుకుంటారు.
అందులో కొబ్బరికాయ, పూలు, ఇంకా ఏదో వాళ్ళకి సంబంధించినటువంటివి తీసుకొని ఆ దేవాలయానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అవి తీసుకెళ్ళి పూజారి చేతిలోనో ఎవరి చేతిలోనో పెట్టి ఆ కార్యక్రమం అయిన తర్వాత ఏదో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక గంట ఏదో తీసుకొని వాళ్ళ నెత్తి మీద ఏం చేస్తారో అలా పెడతారు. వాళ్ళు అనుకుంటారు ఇంకా మేము వచ్చినటువంటి భక్తి పూర్తి అయిపోయింది, ఇంకా మేము పరిశుద్ధులం అనుకుంటారు. అది చేసి వచ్చిన తర్వాత మళ్ళా లోకంలో ఏం చేస్తారు వీళ్ళు? మళ్ళా లోకంలో మళ్ళా పాపం చేస్తారు. ఇది నామకార్థ భక్తి. ఇదే జీవితము క్రైస్తవం కూడా ఉంది. బైబిల్ పట్టుకుంటున్నాం, మందిరానికి వస్తున్నాం, మందిరములో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, మందిరములో పరిశుద్ధంగా నటిస్తున్నాం. మళ్ళా వెళ్ళిన తర్వాత మళ్ళా లోక సంబంధమైన కార్యాల్లో మనం ఏమవుతున్నాం? కలిసిపోతున్నాం. అప్పుడు వాళ్ళకి మనకు ఏమీ తేడా లేదు. భక్తి అంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించింది, పూజకు సంబంధించింది కాదు. ఒక వస్తువుని తీసుకుని మందిరానికి వచ్చేది కాదు. భక్తి అన్నప్పుడు, భయభక్తులు అన్నప్పుడు చెడుతనాన్ని విసర్జించాలా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలా? చెడుతనాన్ని విసర్జించాలా. పాపం అనేది లేకుండా ఉండి దేవుని దగ్గరికి రాగలిగితే దేవుడు ఏం చేస్తాడు? నీకున్నటువంటి ఆ పాప స్థితిని దేవుడు ఏం చేయాలా? ఇప్పుడు మనం అనుకుంటాం దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నేను సిగరెట్ మానేసి వస్తాను, నేను త్రాగుడు మానేసి వస్తాను, నేను బూతులు మానేసి వస్తాను అని అంటాం మనం. వాస్తవానికి మందిరానికి దేవుని దగ్గరకు రావడం వేరు. మందిరానికి వచ్చేవాళ్ళు పరిశుద్ధులు, దేవుని దగ్గరకు వచ్చేవాడు పాపి. మీరు అర్థం చేసుకోవాలి, దానికి దీనికి తేడా ఉంటుంది. మీరు ఎవరునంటే రక్షించబడిన అనుభవంలో కలిగినటువంటి వారు. మీరు దేవుని దగ్గరకు వచ్చేవాడు ఎవరునంటే పాపంలో జీవించేవాడు. వాడు ఏమనుకుంటున్నాడు? సిగరెట్ మానేసి వస్తానంటే వాడు సిగరెట్ మానలేడు. నేను త్రాగుడు మానేసి వస్తానంటే వాడు త్రాగుడు మానలేను. పాప భారమతేనే దేవుని దగ్గరకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ పాపమతేనే రావాలి. ఇడిపించేదే ఆయన. ఆ ఇడిపించేవాడు ఎలాంటి వాడు అయి ఉంటాడు? పరిశుద్ధుడు అయి ఉంటాడు. వాళ్ళు పాపము దగ్గరికి వెళ్ళినప్పుడు విడిపించబడరు. ఇప్పుడు ఉదాహరణకి సౌలు ప్రధాన పాపిని అని అన్నాడు. సౌలు పాపముతేనే పట్టబడ్డా, పరిశుద్ధుడిగా పట్టబడ్డా? ఎటపడ్డాడు? పాపముతేనే పట్టబడ్డాడు. సౌల నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. హింసించే రీతిలోనే పట్టబడ్డాడు. జరిగినటువంటి సంగతిని ఏంటంటే ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నాడు. ఇది మెయిన్. అది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది, ఇది పరిశుద్ధతకి సంబంధించింది. మీరు ఎవరనంటే పాపము చేస్తే ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. ఒకప్పుడు మీరు పాపిగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని పట్టి పాపంలో నుంచి విడిపించి మిమ్మల్ని పరిశుద్ధమైన జీవితంలోకి నడిపించేదే దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మళ్ళా నేను పాపంతో వస్తున్నానంటే నీ రక్షణ, నీ కార్యం ఎప్పుడు జరిగింది? ఈరోజు జరిగిందా? ఆదివారం జరుగుతుందా రక్షణ కార్యము? ఆదివారం జరుగుతుందా? చెప్పండి. మీరు రక్షించబడ్డ తర్వాత మందిరంలోకి వచ్చారా? లేదు, మందిరంలోకి వచ్చిన తర్వాత రక్షించబడ్డారా? చెప్పాలి. మీరు రక్షించబడిన తర్వాత మందిరంలోకి వచ్చారా? మందిరంలోకి వచ్చిన తర్వాత రక్షించబడ్డారా? ఎట్లా జరిగింది అది? ముందు మీకు సువార్త వస్తేనే మీ పాత జీవితాన్ని వదిలిపెట్టి మీ కొత్త జీవితాన్ని ప్రారంభించి ఆ రోజు సేవకుడు మీతో చెప్తాడు, అదిగో దగ్గరలో మందిరం ఉంది, రేపు ఆదివారం మందిరికి రా అంటాడు. మీరు మారిన తర్వాత మందిరానికి వచ్చారా? మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మారారా? చెప్పాలా? మరి మారిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మారలేదని అంటే ఇప్పుడు క్రొత్త జీవితం ప్రారంభించి మందిరంలోకి నడిపించిన తర్వాత నువ్వు ఎవడు అంటే పరిశుద్ధుడివి అనాలి. నేను నువ్వు పాపి అనేది నువ్వు రక్షించబడక ముందు జరిగిపోయింది. అది అర్థమవుతుంది నా మాట మీకు? నువ్వు పాపివి అనేది. నేను ఒక మాట అంటాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 ఏండ్ల నుంచి బెతస్దా కోనేరు దగ్గర ఒకడు పడుండాడా లేదా? చెప్పండి, పడుండాడా లేదా? ఆయా సమయాల్లో దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తే ఎవడు ముందుగా మునగుతాడో వాడేమవుతాడు? చెప్పాలి, ఏమవుతాడు? వాడు స్వస్థపరచబడతాడు. యేసు ప్రభు వచ్చేటప్పటికి
యేసు ప్రభు అన్నాడు, వీడు బహుకాలము నుండి అదే స్థితిలో ఉన్నాడు అన్నాడు. మిగతా వాళ్ళ పరిస్థితిని చూస్తే ఎవడో ఒకడు వచ్చి వాడికి సహాయం చేసి నీళ్ళలో ముంచేస్తున్నారు. యేసు ప్రభు అడిగిన దానికి ఇతని ఎవడు లేడు అంటున్నాడు. రైతులా, నేను దోగాడత పోయేటప్పటికి నాకంటే ముందు ఒకడు మునిగేస్తున్నాడు అని అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, స్వస్థపరచ గోరుచున్నావా అన్నాడు. ఏమన్నాడు? స్వస్థపడ గోరుచున్నావా అన్నాడు. వాడు అన్నాడు, నీళ్ళల్లో దిగేదానికి నాకెవడు తీసుకొని పోలేదన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నీ పరుపు ఎత్తుకొని లేచి నడువు అని అన్నాడు. ఎత్తుకొని వెళ్ళాడు, ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు అక్కడ స్వస్థత జరిగింది, వాడికి పాప విముక్తి కూడా కలిగింది. ఏం కలిగింది చెప్పండి? పాప విముక్తి కలిగింది. మీరు స్వస్థపడ్డాడన్న సంగతి రాశాడు, కానీ వాడు క్షమించబడ్డాడని ఎక్కడ రాశాడు అనుకుంటారు మీరు? 14వ వచనం చదవాలా, 5వ అధ్యాయము. నేను తీసినప్పుడు మీరు చూసి చదవండి, చదివే బిడ్డలు ఉంటే తొందరగా తీసి చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. వాడు ఎక్కడ కనపడ్డాడు? పొరుపెత్తుకుని పొమ్మన్నాడు దేవుడు, బాగానే ఉంది. కానీ ప్రభువుకు మళ్ళీ ఎక్కడ కనపడ్డాడో చూడండి. వాడు ఎక్కడ కనపడ్డాడు? ఇంకా తీస్తానే ఉంటారా? చదవని గట్టిగా చదవరా. అటు తర్వాత యేసు ఎక్కడ కనపడ్డాడు? దేవాలయములో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, ఇంకే ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండాలంటే అంటే పాపము చేయబాకంటే వాడు పాపాలు ఏమైనాయి అంటే యేసు ప్రభు స్వస్థత ఒకటే ఇచ్చాడంటారా? పాపాలు కూడా ఏమైనాయి వాడివి? నీకు స్వస్థత గురించి రాశాడు, కానీ అక్కడ జరిగింది ఏంటో తెలుసా? నీకు ఎక్కువ కీడు కలగకుండా ఉండాలంటే ఇంకా పాపము చేయబాక. పాపము చేసిన దాని వల్ల వచ్చినటువంటి ఆ వ్యాధి, లేకపోతే ఇంకేదో మీరే చెప్పండి. పాపం వలన వచ్చినటువంటి వ్యాధి అది, అవునా? ఇదిగో 38 ఏండ్ల నుంచి నువ్వు రోగిగా అక్కడ ఉన్నావు, కానీ ఇదిగో నువ్వు స్వస్థత నొందావు, ఓకే. ఇంకా నీకు ఎక్కువ కీడనంటే ఇక నువ్వు సచ్చేదాకా ఇంకా ఎక్కువ అది నీకు పాపం చేయకూడదంటే వాడు ఏం చేసిన దానివల్ల వచ్చింది అది? అంటే వాడికి ఏం కలిగింది ఇప్పుడు చెప్పండి? ఏం కలిగింది? పాప క్షమాపణ కలిగిందా లేదా? వాడు పాప క్షమాపణ కలిగిన తర్వాత మందిరంలోకి వస్తున్నాడా, లేకపోతే మందిరంలోకి వచ్చిన తర్వాత పాప క్షమాపణ కలిగిందా వాడికి? నాకు మీరు అనుసరిస్తేనే మళ్ళా మాట్లాడతా. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధులైనారా? ఇక్కడికి రాకముందు ఎవరో సువార్త ద్వారా మీరు పరిశుద్ధులైనారా అంటే అనా? పరిశుద్ధులయ్యింది ఇక్కడ. పరిశుద్ధత నేను చెప్పింది ఏంటంటే పరిశుద్ధులయ్యింది కాదు. నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది నువ్వు పరిశుద్ధుడివి అయ్యింది ఎప్పుడనంటే, నువ్వు ఎప్పుడైతే సువార్త చెప్పాడో, చెప్పిన తర్వాత నీ పాపాన్ని ఒప్పుకున్నావో ఆ రోజు నుంచి నువ్వేం చేసావు? నీ పాపాలు ఒప్పుకున్న తర్వాత నువ్వేమైనావంటే పరిశుద్ధుడిగా తీర్చబడ్డావు. పరిశుద్ధుడిగా తీర్చబడిన తర్వాతనే మందిరంలోకి వచ్చావు. మందిరంలోకి వచ్చిన తర్వాత ఎవరు పరిశుద్ధులు అవరు. మందిరంలోకి వచ్చిన తర్వాత ఏమంటారు? మందిరంలో వాళ్ళని ఏమంటారు? దేవుని బిడ్డలు అంటారు. నువ్వు రోడ్డు మీద పోతున్నప్పుడు ఏమంటారు? నువ్వు ఇంతకుముందు నీ పాత జీవితంలో ఉన్నప్పుడు ఏమంటారు? దేవుని బిడ్డలు అనరు, ఓడగొర తాగుబోతు అంటారు. కానీ మందిరంలోకి మారిన తర్వాత మందిరంలోకి వస్తే ఏమంటాడు? దేవుని బిడ్డ అయినాడు అంటాడు. అంటే మందిరములో నువ్వు ఏమైనావు? పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, ఓకేనే కాదనలా. కానీ నీ పాపాన్ని ఒప్పుకున్నది ఇక్కడ కాదు. నీ పాపాన్ని ఒప్పుకునింది ఇక్కడ కాదు. బెతస్తా కోనేట్లు ఒప్పుకున్నాడు వాడు. మందిరంలో కాదు ఒప్పుకున్నది. మందిరంలోకి వెళ్ళేటప్పుడు ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో స్వస్థపడ్డావు, నీకు ఇంకా ఎక్కువ కీడు కలగకుండాలంటే ఇంకా మీదట నువ్వేం చేయకూడదు? పాపం చేయకపోతేనే మందిరంలోకి వస్తున్నాడు. పాపం చేస్తున్నప్పుడు బెతస్తా కోనేటి దగ్గర పడి ఉన్నాడు. పాపములో ఉన్నప్పుడు తాగుబోతుగా ఉన్నాడు. పాపం మారు మనసు వచ్చిన తర్వాతనే మందిరంలోకి వచ్చాడు. మందిరంలోకి వచ్చేవాళ్ళు ఎవరు రానంటే పరిశుద్ధులని చెప్పాలా? ఏమని చెప్పాలా? అందుకని అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే మందిరాల గురించి, ఎక్కువగా మందిరాల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి, మీరు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో చూస్తే
అక్కడ రాసినటువంటి మాటను మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా నుండుటకు పిలువబడిన పౌలను, సహోదరుడైన సొస్తెనేసును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, సంఘముల పరిశుద్ధుల, బయట పరిశుద్ధులు ఇల్లు? కొరింథీ సంఘములో ఉన్న పరిశుద్ధుల, బయట ఉన్నటువంటి కొరింథీ సంఘ అంటే కొరింథీ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశుద్ధులు. మీకేమవుతా? 2వ వచనం, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా యేసుక్రీస్తునందు పరచబడిన వారై పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడిన వారి ఇల్లు. ఎక్కడికి? మందిరంలోకి. మరి ఇప్పుడు నువ్వు ఎవరివి? ఇక్కడుంటే ఎవరు నువ్వు? పరిశుద్ధులా లేకపోతే పాపులా? మీరే చెప్పాలా? ఇక్కడుంటే మనము పరిశుద్ధులం. పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడ్డారు మీరు. ఎక్కడికి? మందిరంలోకి. అపరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని దేవుడు పిలవాల. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు నువ్వు? పరిశుద్ధులకి. బెతస్తా కోనేడు దగ్గర ఉన్నప్పుడు ఎవరు? పాపి, రోగంతో ఉన్నాడు. మందిరంలోకి వచ్చేటప్పుడు ఏమైనాడు? అతను పరిశుద్ధులుగా ఉన్నాడు. ఇంకా పాపము చేయబాక అన్నాడు. అంటే అర్థమైంది, అలాంటి పాపం ఇంకనా చేయబాక. స్వస్థతే కాదు నీకు ఇచ్చింది, నీకు రక్షణ కూడా ఇచ్చాను. నీ మనసు మారింది. ఇప్పుడు మనం చూస్తాం, మార్కు సువార్తలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. చూపిస్తాను చూడండి. మార్కు సువార్త తీయండి, 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి ఒక 5 వచనాలు చూద్దాం రండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఎంట, పేతురు ఇల్లది, ఆయన ఎంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను స్థలము లేకపోయింది. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గలవానిని, ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉండుట వలన వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటి పైగా ఇంటి కప్పు విప్పి ఆ కప్పుని సందు చేసి పక్షవాయువు గలవాణిని పొరుపుతేనే మంచంతేనే ఎక్కడికి దించేసినాడు? ఇది పేతురు ఇల్లమ్మా. ఇంట్లో చేరి బోధ చేస్తామంటే ఇల్లు వాకిటంతా కూడా ఏమైపోయినారు? వింటున్నారా లేకపోతే బిడ్డ సాయం చూస్తున్నారా? యేసు ప్రభు ఇప్పుడు అన్నానుకోండి, ఈయన బోధ చేస్తున్నాడు. ఈ బోధకి కపెర్నహూములో పేతురు ఇల్లు ఇంతకన్నా చాలా పెద్దది, 1 ఎకరా పైన ఉంటుందని అంచనా వేశారు. ఆ వాకిటంతా కూడా ఏమైపోయింది? జనసమూహాలు నిండిపోయినారు. ఇప్పుడు కొంతమంది ఏం చేసినారంటే, పలానా దగ్గర పక్షవాయువు గలవాడు ఉన్నాడు, వాడిని కానీ ఇక్కడికి తీసుకొస్తే ఈ వాడికి ఏమవుతుంది? స్వస్థత వస్తుంది. స్వస్థత కోసం వాడు ఏం చేసినారు? మంచంతో కూడా ఎత్తుకొచ్చేసినారంట. కొందరు దేవుని వాక్యాన్ని ఆ కొందరు 4 చేత మోయించుకొని వచ్చినారు. బలిష్ఠులైనటువంటి 4 పిల్లలు తీసుకున్నారు. మీరు రండి మాతో కూడా అని చెప్పి మంచంతో కూడా వాడు ఎత్తుకొని ఎక్కడికి వచ్చినారు? ఇంటికాడికి వస్తే లోపలికి పోయేదానికి సందు లేదు. పక్కన వచ్చి ఏం చేశారంటే తాళ్ళు కట్టి పైకి లాగేసినారు. ఎక్కడికి? ఇంటి మీదకి. ఇప్పుడు ఇల్లు కప్పు ఇప్పేసినారు. పెంకుటిల్లు కప్పు ఇప్పేసి ఇంకా మంచం పట్టేటట్టుగా సందు చేసి యేసు ప్రభు ఇక్కడుంటే ఆయన ముందర దించేసినారు. ఎవరిని? ఇంకా యేసు ప్రభు ఏం వాళ్ళ విశ్వాసము చూసి అంటాడు అక్కడ. చూడండి ఏమంటాడు అక్కడ? యేసు వారి విశ్వాసమును చూచి. ఇప్పుడు ఆగండి, ఇదిగో నీ పరుపెత్తుకుని పో అని చెప్పి ముందు స్వస్థత చేశాడా? వాళ్ళు తెచ్చింది దేనికోసము? నా మాటలు మీరు బాగా వినాలి. వాళ్ళు మోసుకొచ్చింది దేనికోసము?
ఓడు రక్షణ కోసం కాదు మోసుకొచ్చింది, ఓడు మారు మనసు పొందాలని కాదు మోసుకొచ్చింది, ఓడు రోగం పోవాలని మోసుకొచ్చినారు. అర్థమవుతుంది నా మాట మీకు? రేయ్ నీ పాపాలు ఒప్పుకోరా, యేసుప్రభు అక్కడ చెప్పినారు ఆయనకి ఏమని చెప్పారంటే, ఏం మాట్లాడకుండా అట్న ఉన్నట్టుగా మంచంతో కొన్ని ఎత్తుకొచ్చేసినారు వాడిని. పక్షవాయువు అన్నమాట, కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు. ఎత్తుకొచ్చేసి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎట్టయినా ఆయన ముందరగా దించేస్తే స్వస్థపరిచేస్తారనుకున్నాడు. యేసు ప్రభు కూడా వాళ్ళ విశ్వాసం చూస్తే, ఇదిగో నీ రోగం పో, నీ పరిపెత్తుకొని పోరన్నాడా? చదవండి ఇప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు. ఇప్పుడు చూడండి, కుమారుడా ఏం కావాలా మనిషికి? ఏం కావాలి చెప్పండి ముందు? ఏం కావాలా? స్వస్థత కావాలా? పాపాలు క్షమించబడడం కావాలా? చెప్పండి ఏం కావాలి? ఇప్పుడు వాడికి స్వస్థత ఇచ్చేస్తే వాడు మళ్ళా అదే రోగంలో మళ్ళా మంచం మీద పడతాడని ప్రభువుకి తెలుసు. వాడు ఆ రోగంలో మళ్ళా పడకుండా ఉండాలంటే, వాడు ఆ పాపంలో మళ్ళీ అలాంటి పని చేయకుండా ఉండాలంటే, ముందు వాడి ఆత్మకి ఏం కావాలా? రక్షణ కావాలా. వాడి శరీరానికి ఏం కావాలా? రక్షణ కావాలా. వాడు మారు మనసు పొందాలా. వాడి పాపం వాళ్ళ నుంచి బయట రావాలా. వాడు పాపం పోకుండా వాడిని స్వస్థత చేశానంటే, వాడు పోయి మళ్ళీ ఏం చేస్తాడు? అదే పని చేస్తాడు. ఈరోజు వాక్యం వింటున్నావు, దేవుని వాక్యము నీలో నింపుకొని బయట పోయి ఆ వాక్యము చేత నువ్వు జీవితాన్ని గడుపుతున్నావా? దేవుని వాక్యము నీ యొక్క జీవితంలో, నీ యొక్క హృదయంలో, నీ మనస్సులో వాక్యము లేకుండా శరీరానుసారముగా మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతున్నామా? అర్థమవుతుంది నా మాటలో? మీరెవరు? మీరు ఇప్పుడే చెప్పాను, మీరు పరిశుద్ధులు. పరిశుద్ధులైనప్పుడు జీవితం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా. పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలా? లోకానికి మీకు సిలువేసి ఉండాలా. అవతల లోకం ఉండాలా, యువతలో నువ్వు ఉండాలా. సిలువులో ఏం చేశాడు యేసు ప్రభు అంటే, పాపానికి శిక్ష వేశాడు. ఏం వేశాడు? పాపానికి ఏం పడింది? శిక్ష పడింది. ఈ పాపానికి శిక్ష పడింది కాబట్టి అవతలోడు బూతులాడినప్పుడు ఆ బూతు మాట నీ దగ్గరకు రాకుండా ఆ సిలువ ఏం చేసిందంటే దాన్ని చంపేసింది. ప్రైజ్ ది లార్డ్. ఇదే మర్మం. ఏం చేశాడు? అవతలోడు మాట్లాడుతాడంటే, నువ్వు ఎవరివి? దేవుని బిడ్డవే. నువ్వు దేవుని బిడ్డ అయినప్పుడు, నీలో వాక్యం ఉన్నప్పుడు, నీ వాక్యం ఏం చేస్తానంటే మధ్యలో సిలువ పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రతిదినము ఏమెత్తుకుని పోవాలంట? ఏమెత్తుకుని పోవాలి చెప్పండి? నన్ను వెంబడించువాడు తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాల. సిలువనెత్తుకున్నప్పుడు ఏమవుతుందనంటే, సిలువలో యేసు ప్రభు చనిపోయినాడు. యేసు ప్రభు చనిపోయింది. రోమాపత్రిక 8:3 అని చెప్పి ఇంతకు చాలాసార్లు చెప్పాను నేను. ఆయన శరీరము ద్వారా పాపానికి ఏం పడింది? శిక్ష పడింది. పాప శరీరాకారముతో ఆయన్ని పంపి ఆయన శరీరమందు పాపానికి ఏం పడింది? శిక్ష పడింది. అంటే యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆ మరణము ద్వారా మరణానికి అధిపైనటువంటి సాతానుని మరణం ద్వారా ఓడించేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ సిలువ నీ ముందున్నప్పుడు ఏం జరుగుతుందనంటే, అవతల వాడు నిన్నెన్ని తిట్టినా కూడా నీకు మళ్ళీ తిట్టాలనిపించేటువంటిది రానీయకుండా కాపాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుంది నా మాట? అప్పుడు ఏమి ఎత్తుకొని పోవాలి మనము? ప్రతిదినం ఎత్తుకొని పోవాలన్నాడా? లేకపోతే సిలువ వెనకాల పెట్టేసి మీ ఇంట్లో పెట్టేసి మీరు మాత్రం నడవండి అన్నాడా? సిలువను చూస్తే కొంతమందికి భయం. పోయమ్మా సిలువలో ప్రభు చచ్చిపోయినాడు, సిలువలో ప్రభు చనిపోవాలా, సిలువలో మరణము యొక్క బలం కలిగిన వాడిని మరణము ద్వారా నశింపజేశాడు. ప్రైజ్ ది లార్డ్. సిలువలో విజయం ఉంది మనకు. సిలువ ద్వారా మనకు విజయం. ఆ సిలువ ద్వారా మనకి ఏం కలుగుతుందంటే, దేవుని శక్తి. నశించేవాడికైతే సిలువ వెర్రితనం, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. సిలువలో దేవుని శక్తి ఉంది, సిలువలో రక్షణ ఉంది. సిలువలో అపవిత్రమైన మాటలు మాట్లాడలేము. ఆ మాటలన్నిటిని సిలువలో చంపేశాడు ఆయన. దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన దూషింపలేదని అంటే వాళ్ళ దూషణ మాటలు మన మీదకి రానియకుండా ఆయన ఏం చేశాడు? చంపేశాడు. దేవుని విషయమైన రోషం ఉండాలి మనకు. ప్రైజ్ ది లార్డ్. అపవిత్రమైన మాట మాట్లాడకుండా ఉండేటువంటి రోషం కావాలా. అంతేగాని
వాడేదో అన్నాడని చెప్పి తిరిగి మాట్లాడేస్తున్నామంటే అది ఏ రోషం అంటే లోక సంబంధమైనటువంటి రోషం. అది నన్ను అంటావంటరా, నిన్ను కూడా నేను అంటాననేది లోక సంబంధమైంది. నన్ను అంటావా అనుకో, నేను మాత్రం మాట్లాడాను, నేను రోషం గల దేవుని బిడ్డని. ప్రైజ్ ది లార్డ్. ఏమండాలి ఇప్పుడు మీకు? ఇప్పుడు ప్రభు ఆ భాగాన్ని మళ్ళా చూడండి. ప్రభు చెప్తున్నాడు, ఏమన్నాడో చూడండి. అక్కడ మంచముతోనే దించిరి యేసు వారి విశ్వాసమును చూసి. నలుగురు యొక్క విశ్వాసం కాదమ్మో, కొందరు మనుషులు వాక్యం విన్నారు. అవునా? చూసారా? కొందరు మనుషులు ఏమన్నారు? వాక్యం విని వాళ్ళు పరిగెత్తారు. నలుగురు బలిష్ఠులైనటువంటి నలుగురు బిడ్డలు తీసుకుని పరిగెత్తినారు. ఎంత వాక్యం చెప్తున్నాడే, ఆ పక్షవాయువుని తీసుకొచ్చేస్తే వాడు బాగుపడడా అని ఈ కొందరు పెద్దలు ఏం చేశారంటే ఒక నలుగురిని తీసుకొని మంచంతో కూడా తీసుకొచ్చారు. యేసు ప్రభు వారి విశ్వాసం అంటే మనోళ్ళు ఏమంటారంటే నలుగురు విశ్వాసం అయింది. నలుగురిది కాదు విశ్వాసము, ఆ నలుగురు చేత మోయించుకొని వచ్చినారే వాళ్ళది విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. వారి విశ్వాసమును చూసి, కుమారుడా నీ పరుపెత్తుకొని పో అన్నాడా, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడా? ఎందుకు ప్రభు ముందు పాపాలు క్షమించాడు? ఎందుకు? వాడినైతే నీ పరుపెత్తుకొని పో అన్నాడు. కానీ ఇక్కడ ఈయనేమన్నాడంటే, ఇదిగో వాళ్ళ విశ్వాసం మనసంతో దించేసినారయ్యా, కుమారుడా నీ పరుపెత్తుకుని నువ్వు కూడా పో అని చెప్పొచ్చు. వాడిని ముందు పరుపెత్తుకొని పమ్మల్లా, నీ పాపములు క్షమించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. నీ పాపాలు క్షమించేశాను. ఇప్పుడు నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు పశ్చాత్తాపం పొందాలి. నీ పాపం వలన వచ్చినటువంటి రోగం అది పక్షవాయువు. ఇప్పుడు నీకు విడుదల కలుగు చేస్తాడా? దేని మీద విడుదల కలుగు చేస్తున్నాను చెప్పండి? పాపము చేయకుండా ఉండడానికి. ఏ పాపం కూడా నీ మీద ప్రభుత్వం చేయకుండా ఉండడానికి నీకేం చేస్తున్నా? నేను విడుదల కలుగు చేస్తున్నా. నీ పాపాలన్నీ నీలో నుంచి తీసేశా, నీ పాపాలన్నీ క్షమించేశా. ముందు పాపాలు క్షమించింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు అంటారు చూడండి, ఏమన్నాడు? వాళ్ళు ఏమన్నారు? శాస్త్రుల్లో కొందరు అక్కడ కూడిండుట, వారు కూడి ఉండగా వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదోషం చేస్తున్నాడే. దేవుడు ఒక్కడే తప్ప పాపాలు క్షమించగలవాడు ఎవడు? తమ హృదయములో ఆలోచన చేసుకొనిరి. వారు తమ ఈలాగు ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో గ్రహించి, మీరిలాంటి సంగతులు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పట సులభమా? వరే పిచ్చోళ్ళారా, వాడిని పరిపెత్తుకుని పొమ్మని నడవమని చెప్పడానికి, వాడికి స్వస్థత ఇవ్వడానికి నాకేం పెద్ద ఈజీ కాదు. కానీ నేను ఆ పని చేశానంటే మళ్ళీ వాడు ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. మీలో ఎవడు దమ్మున్నాడు పాపాలు క్షమించగలడు? వాడు పాపాలు క్షమించగలిగే వాడు ఎవడో రండి. క్షమించేసాడంటే ప్రభు మళ్ళీ ఏమి ఇచ్చాడు వాడికి? శుద్ధ హృదయం ఇచ్చాడా లేదా? క్రొత్త మనసు ఇచ్చాడా లేదా? పాపం చేయకుండా ఉండడానికి. ఇప్పుడు వాడు పాపాలు క్షమించబడిన తర్వాత వాడు హృదయం తేలికైందా లేదా? పాపాలు క్షమించడం సులభమా, నీ పొరిపెత్తుకొని నడవమని చెప్పడం సులభమా? దేవుని కుమారుడుగా వచ్చిన నాకు వాడు ఎత్తుకుని నడవమని చెప్పడం పెద్ద ఇది కాదు. కానీ వాడు పాపాలు క్షమించడమే కష్టం. వాడు పాపాలు క్షమించబడాలంటే అది సామాన్యమైన పని కాదు. మీరు అనుకున్నట్టుగా దేవుడు ఒక్కడే తప్ప ఎవడని అంటావే, ఆ దేవుడు నేను ఎక్కడికి వచ్చాను అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. వాడు పాపాలు క్షమించాడు. ఇప్పుడు చెప్తున్నాడు ప్రభు, ఏమని చెప్పాడు చూడండి. అయితే పాపాలు క్షమించుటకు మనిషి కుమారునికి భూమి మీద అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవగల వాయిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని పోరా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పాపాలు క్షమించబడి మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది ఆ తర్వాత స్వస్థత తీసుకుని పోవడం వలన ఎంత విలువ వచ్చింది మీరు చెప్పండి? వాడు మళ్ళా పాపం చేస్తాడా? చేయలేడు. ఇప్పుడు పరిశుద్ధుడు, ఇప్పుడు వాడు పరిశుద్ధుడు అవుతాడు. కానీ నేనేం చెప్తున్నానంటే మారు మనసు పొందినట్టుగా నటిస్తున్నారు,
మళ్ళా వచ్చి మందిరంలో కూర్చుంటున్నారు, మళ్ళా పోయి పాపం చేస్తూనే ఉన్నారు. దీన్ని ఏమంటారు? పరిశుద్ధులు కాదు. ఇది ఏమన్నాడు? నామకార్థ జీవితం. ఏమంటారు దాన్ని? నామకార్థ జీవితం. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మనం ఏ జీవితంలో ఉన్నాం? యెహోవా మర్మం అంటే అదే. యెహోవా మర్మము తన యందు భయభక్తులు గల వారికి తెలియజేశాడు. మర్మము ప్రభు, ఆ మర్మము ప్రత్యక్షమాయనంటాడు ఎఫెసీ పత్రికలో. ఆ మర్మము జగత్పునాదికి వేయబడక ముందే ఉండింది. యేసు ప్రభువుని తెలుసుకోవడమే మర్మం. మనం ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువుని తెలుసుకుని సొంత రక్షకుడిగా అంగీకరించడమే మర్మం. అది లోకానికి తెలియట్లే. యేసు ప్రభువు లేని నిత్య జీవం ఉంది. యేసు ప్రభువే నిత్య జీవం. యేసు ప్రభువు లేనే పరలోకం. యేసు ప్రభువు ద్వారానే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. యేసు ప్రభువు ద్వారానే పరలోకానికి పోతాము. ఆ ప్రభు, ఆ మర్మం ఇప్పబడుతుంది. ఆయనే తెలియబడుతున్నాడు అందరికీ. ఈ విధంగా, ఏ విధంగా? స్వస్థత, పాపాలు క్షమించి ఈయన ఎవరో ఆ మర్మం ఇప్పుతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? మర్మం అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఎవరు మర్మము? మర్మమై ఉన్నాడు ఆయన. అర్థం కావట్లే ప్రజలకి. భూమి మీద ఉన్నటువంటి ఎవరికి అర్థం కావట్లే. ఆయనే మర్మం. ఆ మర్మాన్ని భక్తులు వివరిస్తున్నారు, ఇప్పుతున్నారు వాటిని. ఇప్పుడు యేసు ప్రభు అక్కడ 2 కార్యాలు చేశాడు. ఒకటి, వాడికి పాపక్షమాపణ కలుగు చేసినాడు. రెండవది, వాడికి స్వస్థత కలుగు చేసినాడు. ఈ కార్యాలు ఎవడు చేయలేడు. అప్పుడు ఆయన దేవుడు అనే మర్మం ఇప్పాడా లేదు? ఇప్పుడు ఆయన దేవుడా కాదా? మీరే చెప్పండి. ఇప్పుడు ఆయన దేవుడైతే ఆయన మర్మం ఇప్పాడా లేదా? అందుకని మనకు ఒక స్వతంత్రత కావాలా. మనకు ఒక, చెప్పండి, ఏం కావాలా? స్వతంత్రత. స్వతంత్రత అంటే అర్థమైంది. స్వాతంత్రము అంటే అర్థమైందిరానంటే విడుదల. స్వతంత్రము అనే దానికి అర్థమైందిరానంటే నేను ఒక బందీలో నుంచి బయట వచ్చాను. నన్ను పట్టినటువంటి ఆ బందీ విడిపోయింది. నాకేమొచ్చింది? ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది. ఈ స్వేచ్ఛ అనేది మనిషికి దేని మీద స్వేచ్ఛ అనేది కావాలి. ఇప్పుడు మనం మామూలుగా స్వతంత్ర దినోత్సవాల గురించి ఇంతకుముందు నేను మాట్లాడినా మీతో. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మనం చేస్తున్నటువంటి పనుల గురించి, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు జానపాలన్న అనుకోండి, సపోజ్ చెప్తా. ఇప్పుడు ఆయన ఆ పొలం పండిస్తున్నాడు. ఆ పొలాన్ని ఆయన పండించకూడదు. అది ఎవరు ఆధీనంలో ఉండింది? బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉండింది. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పండించి వాడికి ఇవ్వాలా. ఎవరిది భూమి? భూమి వాడిదా? మీరే చెప్పాలా. భూమి ఎవరిది? చెప్పండి, భూమి ఎవరిది? ప్రభుత్వం చేస్తున్నది ఎవరు? ఆంగ్లేయులు. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే ఈయన భూమిని ఈయన పండించి ఎవరికి ఇవ్వాలా? చెప్పండి, ఎవరికి ఇవ్వాలా? వాళ్ళకి ఇవ్వాలా. అప్పుడు నువ్వెంత నలిగిపోతావు? నీ దయ్యుండి కూడా, నీ సొంత ఇల్లు అయ్యుండి, నీ పొలం అయ్యుండి, మళ్ళా నీ మీద ఇంకొకటి వచ్చి ప్రభుత్వం చేస్తున్నాడంటే ఎట్లాంటి పరిస్థితి మీరు ఆలోచించండి. ఆ తర్వాత వాడు పండించి వాడి చేతిలో పెట్టింది కాకుండా వాడు బూట్లు తొడగాల, వాడు బూట్లు తొడవాలా. వాడేదన్నా నీకు అంతా అంతా అయిపోయిన తర్వాత అయితే ఎంగిలి మెతుకుంటే నీ మీద పడేస్తే తినాలా, లేకపోతే వస్తుండాలా. ఇప్పుడు ఆ ఎంగిలి మెతుకునేది కూడా ఎవరిది? వాడిదా నీదే? మీరే చెప్పాలా. నేను అర్థమవుతాడే చెప్తున్నా. నేను నీదే వాడిదే? మీరే చెప్పండి. నీదే. కానీ ప్రభుత్వం ఎవరిది? బ్రిటిష్ వాళ్ళది. అలాంటి బ్రతుకులో నుంచి మనకి ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు ఈ స్వతంత్రం వచ్చిన దానివల్ల నీ భూమిని నువ్వు పండించుకుంటున్నావు, నీ పంటను నువ్వు తెచ్చుకుంటున్నావు. నీకు మళ్ళీ సొంతంగా ఉద్యోగం చేసి సంపాదించుకొని తినేదానికి నీకేమొచ్చింది? హక్కు వచ్చింది. అప్పుడు ఉద్యోగం చేయాలన్నా ఆంగ్లేయులే, ఏ పని చేయాలన్నా వాళ్ళే. ఇప్పుడు దాంట్లో నుంచి మనకు ఒక స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం అంటే ఏమొచ్చింది? విడుదల వచ్చింది. ఆ విడుదలలో నీకేం కలిగిందని అంటే నాకు ఒక ఇల్లు, నా పంట, నా భూమి, నా బిడ్డలకి నేను అన్ని తెచ్చి పెడుతున్నాను అన్నావు. ఇది లోక సంబంధమైనటువంటి స్వతంత్రత. స్వతంత్రత కాదా? మీరే చెప్పండి.
ఎందుకు నా సాయన గుడ్లో రూపం చూస్తున్నారు? స్వతంత్రమా కాదా? మీ ఇంట్లో మీరు ఉండారా లేదు? ఇప్పుడు మీరే చెప్పండి. ఉండాలి. అప్పుడు మీ ఇంట్లో ఉండేదానికి లేదు. వాడు బూట్ల కాడు ఉండాలా, వాడు కాళ్ళ కాడు ఉండాలా. భూమి ఎవరిది? మందే. పంట ఎవరిది? మందే. అనుభవించేది ఎవడు? ఏరేవాడు. ఇప్పుడు ఏం కలిగింది అని అంటే భూమి ఎవరిది చెప్పండి? మందే. ఆ మాటకు అర్థం ఏంటనంటే దేవుడు ఆదామును చేసి ఇంత పెద్ద భూమిని చేసి ఈ భూమిలో ఒక ఏదైనా తోట వేసి ఆ ఏదైనా తోటలో ఒక్క ఆదామును మాత్రమే తోటలో పెట్టాడు. భూమి అంతట్లో పెట్టలా. ఎక్కడ పెట్టాడు? ఏదైనా తోటలో పెట్టాడు. భూమి ఎవరిది ఇప్పుడు? దేవునిదే. ఎవరికి ఇచ్చినాడు? ఆదాంకి ఇచ్చినాడు. ఇప్పుడు ఆదాముతో దేవుడు ఏమన్నాడంటే నీవు ఈ తోటని సేద్యపరచాలన్నాడు. ఏమన్నాడు? ఏ తోటని? ఏదేం తోటని సేద్యపరచాలన్నాడు. ఏదేం తోటని సేద్యపరిచి అక్కడ ఒక నదిని ప్రవాహంగా చేశాడు. అది 4 శాఖలు అయ్యింది. ఇప్పుడు ఆ నది నీళ్ళన్నీ కూడా ఎట్ట మళ్లించాలి అట్ట మళ్లించుకొని, ఉదాహరణకి వరి పంట, గోధుమ పంట ఇలాంటివి కాదు. అప్పుడు నాగల బట్టి దున్నే పరిస్థితిలో ఆదాము చెప్పండి లేడు. ఆదాం పని ఏంద్రనంటే తోటను సేద్యపరచడం అంటే తోటకు నీళ్లు కట్టడమే. ఏ చెట్టు ఫలం ఫలిస్తే ఆ చెట్టు ఫలాన్ని ఏం చేస్తున్నాడు? తింటున్నాడు. చెట్టు ఫలాలు తింటున్నాడే కానీ భూమిని మాత్రం సేద్యపరిచి చెమట తీలే. చెమట మాత్రము తీసి అంత కష్టం కాదు. తోటను సేద్యపరచు అన్నాడంటే తోటలో ఉన్నదంతా నీదే. ఏ చెట్టు కింద పడుకున్నా వద్దనింది లేదు, ఏ పండు తిన్నా వద్దనింది లేదు. దేవుడు భూమిని చేసి భూమిలో ఏదైనా తోటను పెట్టి ఏదైనా తోటలో ఆదామును పెట్టి ఈ తోట నీది అనేసాడు. అవునా? చెప్పండి. ఇప్పుడు భూమి ఎవరిది? ఆదాముది. తోట ఎవరిది? ఆదాముది. దేవుడు అనుకున్నాడు ఒక్కడే ఉన్నాడంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు ఒక్కడే ఉంటాడు. ఇది మంచిది కాదు. ఇతనికి ఒక సాటి అయిన సహాయం చేయాల. ఏమిటనంటే ఇతనికి సాటైన సహాయాన్ని చేసి వాళ్ళిద్దరి ద్వారా భూమిని నిండించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు దేవుడు ఆ పక్కటెముకను తీసి ఆదామును చేసి ఇద్దరిని ఎక్కడ పెట్టాడు? చెప్పండి. ఎక్కడ పెట్టాడు? తోటలో పెట్టాడు. ఇప్పుడు తోటలో దేవుడు చల్లపూట వచ్చి మాట్లాడుతున్నాడు. తోట అంతా సుందరంగా ఉంది. ఏదేను అనే మాటకు అర్థమేందంటే సుందరవదనం, సుందరమైనటువంటి వనం. అలాంటి మంచి దాన్నే ఇప్పుడు పరదేశికి వెళ్ళింది అనుకోండి. అలాంటి సందర్భంలో ఆదాము ఉన్న కాలంలో నోవహు కాలం దాకా, ఆదాము నుంచి నోవహు కాలం దాకా వర్షం అనేది లేదు. మీరు గుర్తుంచుకోవాలా. ఎప్పుడు దాకా? ఆదాము నుంచి నోవహు కాలం దాకా వర్షం అనేది భూమి మీద ఎప్పుడు పడలేదు. జలప్రలయం కూడా అనేది రాలేదు. అసలు వాన అంటే ఏందో కూడా ఆదాంకి తెలియదు. మంచు ఆవిరి ఏం చేసేది? తోటను తడిపేది. ఆ తోటలో వచ్చినటువంటి నీరు ద్వారా ఏదేనో తోటలకి ఈయన ఆదాం కట్టేవాడు. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే అలాంటి అసలు వర్షం అంటే తెలియదు. ఎప్పుడు పడితే ఏ పండు కావాలన్నా ఆ పండు నిరభ్యంతంగా తినమన్నాడు. ఆదాంకు ఒక మాట చెప్పాడు, అవని చేయక ముందు. ఈ తోట మధ్యలో 2 చెట్లు ఉన్నాయి. జీవవృక్ష ఫలాన్ని గురించి దేవుడు చెప్పలా. మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు మాత్రమే చెప్పాడు. ఇప్పుడు ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టుని తిన్న తర్వాత నిశ్చయంగా నువ్వేమవుతావు? కొన్ని ప్రసంగాలు వస్తున్నాయి, మీరు యూట్యూబ్లో చూసి ఆ ప్రసంగాల్లో పడి వేరే విధంగా మీరు వెళ్ళబాకండి. ఎందుకు చెప్తున్నానంటే మరణం అనేది ఆదాం పుట్టక ముందే పెట్టాడంట దేవుడు. ఆదాం పుట్టక ముందే పెట్టాడు మరణం అనేది. చిన్న రాంగు. అసలు దేవుడు ఆదాంకి ఏం చెప్పాడు? నిరభ్యంతరంగా తిను, జీవించు అని అన్నాడు. నువ్వు మరణిస్తావని మాత్రం దేవుడు చెప్పలా. దేవుడు ఎప్పుడు చెప్పాడో మరణిస్తావని అంటే తిన్న దినమన. ఏ పండు? మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టుని నువ్వు తినకూడదు. తిను దినమన నువ్వేమవుతావు? నిశ్చయంగా చస్తావంటే అర్థమైన మాట. అది గ్రీకులో ఏమిచ్చాడంటే భౌతిక ఆధ్యాత్మిక అని ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే శారీరకమైనటువంటి మరణం వస్తుంది, ఆత్మీయమైన మరణం కూడా వస్తుందని దాని అర్థం. అంటే నిశ్చయంగా నిత్య జీవాన్ని నువ్వు కోల్పోతావు, నరకంలో పడిపోతావు. రెండవది ఏంటంటే భౌతికంగా ఈ శరీరానికి కూడా ఏమొస్తుంది? నీకు మరణం వస్తుంది. రెండింటినీ ఒకే పదంలో పెట్టాడు. ఈ బుద్ధి లేనటువంటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఆ మెసేజ్లకు మీరు వెళ్ళబాకండి. దేవుడు మరణించాలని మాత్రం ఆదాముని చేయలేదు. చేశాడా? నువ్వు చచ్చిపోరా అని చేశాడా దేవుడా? చేయలే. మీరు నాలాగా జీవించాలి,
నా స్వరూపమందు ఉండారు, నా పోలికలో చేశాను, మీరు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అన్నాడు. అంతే దేవుడు చెప్పింది. చస్తామని చెప్పలా, మీరు ఎల్లకాలం ఈ భూమి మీద ఉండాలనేది దేవుని యొక్క ఆకాంక్ష, ఆశ కూడా. దేవుడు ఒకటి చెప్పాడు, తిను దినమున నిశ్చయంగా ఏమవుతావు, చస్తావు. ఇప్పుడు మీరు ఆలోచించండి, తిను దినమున అంటే దినము అనే మాట బైబిల్లో 2 రకాల మాటలు ఉన్నాయి. ఒకటి భౌతికమైన దినం ఉంది. భౌతికమైన దినం అని అంటే 24 hours గుర్తుపెట్టుకోవాలి. ఆధ్యాత్మిక దినం అని అంటే బైబిల్లో పేతురు పత్రికలు అంటాడు, ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరాలు అన్నాడు. ఏమన్నాడు? ఒక్క దినం ఎన్ని సంవత్సరాలు అంట? 1000 సంవత్సరాలు అంట. ఇప్పుడు ఆధ్యాత్మికంగా దేవుడు మాట్లాడుంటే ఖచ్చితంగా 930 సంవత్సరాలకే చనిపోయినాడు ఆయన. 1000 సంవత్సరాల దాకా బతికినాడా? చెప్పండి. తొమ్మిది సంవత్సరాలు అతను ఒక్కడే ఇచ్చాడు ఆయుష్ దేవుడు. ఇంకా అనుకంటావా, మరణించాలా, వెళ్ళిపోయినాడు. ఆయన సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు 930 సంవత్సరాలు అంటే ప్రభు దృష్టికి ఒక్క దినం అంటే ఎన్ని సంవత్సరాలు అని చెప్పాను? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 1000 సంవత్సరాల పైన బతికినాడా? ఎన్ని సంవత్సరాలు బతికాడు? నోవహు, ఆదాము. 930 అని అంటే 1000 సంవత్సరాల లోపే. అంటే ప్రభు దృష్టిలో తిను దినం అని అంటే ఒక్క దినం ప్రభు దృష్టిలో 1000 సంవత్సరాలు అయితే ఆ 1000 సంవత్సరాల లోపల ఏమైపోయినాడు? ఆయన చనిపోయినాడు. ప్రభు చెప్పిందే కరెక్ట్. తిను దినమనా? చెప్పండి. 2 ఉండాయి లేవా? 24 గంటలు అనేది మనం చూస్తున్నటువంటి ఈ దినం. ప్రభు పేతురు పత్రికలో రాశాడు, మీరు చూసుకుంటే 2వ పత్రికలో ఉంటుంది. ప్రభు దృష్టికి ఒక్క దినము ఎన్ని సంవత్సరాలు ఉండదా లేదా? ఏందో కొంచెం ఆలోచనగా ఉండడు. ఒకసారి చూడండి, 2వ పేతురు పత్రికలో చూడండి. మీకెందుకు ఆ డౌట్ని తీయాలి? చూపిస్తాను చూడండి. 2వ పేతురు పత్రిక తీయండి. ఆడాడ రాశాడబ్బా, ఏడుందబ్బా, ఏం ఇట్లా చెప్తున్నాడు అనుకుంటున్నారేమో. ఒకసారి మీరే తీయండి, మీ కళ్ళ ముందే నేను చూపిస్తాను ఆ వాక్యాన్ని. 2వ పేతురు పత్రిక తీశారా? చదవన్నా. 3:8. ఒక్క సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరాలుగాను, 1000 సంవత్సరాలు ఒక్క దినంగాను ఉండదా లేదా? ఇప్పుడు నేను అబద్ధం చెప్పానా? బైబిల్లో ఉండదని చెప్పానా లేదా? 24 hours అనేది మనకిచ్చాడు. ఆధ్యాత్మికంగా ప్రభు మాట్లాడింది అక్కడ ఆ దినాన్ని గురించి మాట్లాడాడు. తిను దినమున నిశ్చయంగా. ఒకవేళ 24 గంటలు అయి ఉంటే ఆదాం ఆ రోజే చచ్చిపో ఉండాల. అర్థమవుతుంది? అర్థం కాలేదా? వివేక్, నువ్వు చెప్పు. అర్థం. నిజంగా ప్రభు చెప్పాడు కదా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? తిని దినమున నిశ్చయంగా నువ్వు చస్తావా. 24 hours అయింటే ఆ దినమే ఏమైపో ఉండాలి? ఆదాం చచ్చిపో ఉండాలా? చచ్చిపోయాడా? చావలా. కానీ ఆదాం బతికిన దినాలు చూస్తే 930 సంవత్సరాలు. కానీ ఇక్కడ ప్రభు దృష్టిలో ఒక్క దినం ఎన్ని సంవత్సరాలు అంట? 1000 సంవత్సరాలు. అంటే ఆ లెక్కలో ప్రభువు మాట్లాడుంటే ఆ దినం కాకతాలకే ఆదాం ఏమైపోయినాడు? చనిపోయినాడు. మనకు అర్థమవుతుంది కదా ఇప్పుడు. ఏ దినం కాకతాలకే? 1000 సంవత్సరాల కాకతాలకే చనిపోయినాడు. 1000 సంవత్సరాలు ఎవడు బతకలా. మీరు ఆదికాండం తర్వాత మీరు ఎన్ని అధ్యాయాలంతా మీరు పూర్తిగా చదవండి. ఎక్కువ కాలం బతికింది మెతుషుల. అతను ఒక్కడే 969 సంవత్సరాలు బతికాడే కానీ 1000 సంవత్సరాలు అయితే బతకల. అప్పుడు ప్రభు దృష్టిలో ఆ దినమై ఉంటే ఆ దినం కాకతాలకు ఆదాం ఏమైపోయినాడు? చెప్పండి, చనిపోయినాడు. సరే, దానట పక్కన పెట్టండి. ఇప్పుడు మీకు ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, భూమి దేవుడు ఆదాంకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఆదాంకి ఇచ్చాడు. తోటని ఆదాంకి ఇచ్చేసాడు. వాస్తవంగా ఎత్తుకోవాలంటే ఇప్పుడు ఒకవేళ జానపాలన్నా మీరే సంపాదించుంటే ఓకే, నేను కాదన్ను. ఒకవేళ మీ నాన్న ఇచ్చుంటే, మీ నాన్న ఇచ్చిన పొలం ఏమన్నా ఉందా? ఇప్పుడు మీ నాన్న నీకు ఇచ్చేసిన తర్వాత అది నీది అవుతుందా మీ నాయనది అవుతుందా? మళ్ళా నీదే అయిపోద్ది.
ఇప్పుడు దేవుడు కుమారుడికి ఇచ్చేసిన తర్వాత, ఆదాంకి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎవరిది అవుతుంది? అది ఆదాముది అయిపోయింది. దేవుడు ఇచ్చేసాడు అంతే. మీ నాన్న నీకు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీ నాన్నది అవుతుంది, నీకే. అట్లా దేవుడు ఇచ్చేసిన తర్వాత ఆదాముది అయింది. తోట ఆదాముది, భూమి ఆదాముది, చెట్ల ఫలాలు ఆదామువి. యాలండి అన్నాడు. ఏమన్నాడు దేవుడు? మీరు యాలండి, యాలండి అన్నాడు. అక్కడ మీరు యాలండి అన్నాడు. యాలండి అంటే వాటి మీద ప్రభుత్వం చేయండి అని అర్థం. అట్లాంటి సమయంలో తినద్దన్న పండుని తినిపించింది ఎవరు? చెప్పండి, ఎవరు? సాతాను. సర్పం రూపంలో వచ్చి మాట్లాడింది. అది మాట్లాడే విధానం చూసినప్పుడు అవ్వే మోసపోయింది. అవ్వే ఏమైపోయింది? ఏమన్నాడు? ఏం అర్థం కాకుండా. అంటే చూడండి, అది ఎంత తెలివిగా మాట్లాడిందో చూడండి. ఈ చెట్ల ఫలములలో దేనినైనా మీరు తింటే చనిపోతారని దేవుడు చెప్పినా అన్నాడు. అవునా? రెండవది వచ్చి మీరు తింటే చావరు అని అన్నది. ఏమన్నది? చావరు అని అన్నది. చావరు అనే మాటకి అక్కడ ఆధ్యాత్మిక మనం చూస్తే భౌతికమైన మరణము ఆ రోజు రాలేదు. 930 సంవత్సరాలకు మాత్రం ఆదాంకి వచ్చింది భౌతికమైన మరణం. కానీ ఆ రోజు చావలేదన్నప్పుడు, చూడు తిని చూడు నువ్వు చావు అని అన్నప్పుడు పండు తిన్న తర్వాత ఆ రోజు ఏమైనా చనిపోయిందావా? లే. ఇప్పుడు ఆ మాటకు అర్థమైంది, దేవుడి మీదనే అనుమానం కలిగించేటట్టు చేసింది. ఎవరి మీద అనుమానం కలిగించేటట్టు చేసింది? చెప్పాలి, ఎవరి మీద అనుమానం కలిగింది? ఇప్పుడు తర్వాత ఆమె కనులు పోయిన తర్వాత అంటుంది సర్పం నన్ను మోసపుచ్చిందని. కానీ అనుమానం అనేది ఎవరి మీద కలుగు చేసింది? ఎవరి మీద కలుగు చేసింది? దేవుని మీదనే కలుగు చేసింది. మీ కనులు తెరవబడతాయి అన్నది. దేవుడు ఏం చెప్పాడు? తింటే చేస్తావన్నాడు. సాతాను ఏం చెప్పింది? మీరు తింటే మీ కనులు ఏమవుతాయి? తెరవబడతాయి అన్నది. అంటే దాని అర్థం ఏంటి? మీ మనోనేత్రం ముయ్యబడుతుంది, మీ బాహ్యనేత్రము తెరవబడుతుంది. ఇది ఎంత మోసం చూడండి, ఇది చాలా మోసం. ఇప్పుడు అవ్వ అంతగా నమ్మడానికి ఏంటంటే వాడు తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడాడంట. యేసు ప్రభు యోహాను సువార్తలో మాట్లాడతాడు. ఇప్పుడు చెప్పండి, తినిపిచ్చేసిన తర్వాత ఆదాము అవ్వలు దేవుడిచ్చినటువంటి స్వతంత్రాన్ని పోగొట్టుకున్నారా లేదు? మీరు చెప్పాలి. పోగొట్టుకున్నారా లేదా? ఒకటి, ఆధ్యాత్మికమైన జీవితం ఉండింది. ఏ జీవితం ఉండింది? ఆధ్యాత్మికమైన జీవితం. ఆధ్యాత్మిక జీవితం అని అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధమైన జీవితం ఉండింది. మా ఇనాలు మీరు ఎప్పుడైతే తిన్నారో పరిశుద్ధత ఏం పోయింది? కోల్పోయారు. రెండవది, ఆదాము అంటున్నాడు, నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరుడుగా ఉండను అంటున్నాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు, స్వతంత్రత అనేది కోల్పోయారా? దేవునితో మాట్లాడేదానికి స్వతంత్రంగా ఉండారా? కొంచెం విశదీకరిస్తున్నా, మీరు ఆలోచించండి. దేవునితో ఫ్రీడమ్ ఉంది. దేవుడంటే భయం లేకుండా మాట్లాడుతున్నారు. దేవుడంటే తన తండ్రితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. దేవుడు పిలిచినప్పుడు తండ్రి అంటున్నాడు. కానీ ఆదాము తండ్రి అనే దానికి బదులు నీ స్వరం వినినప్పుడు నేనేమైనాను? దిగంబరుని, చెట్ల మధ్యలో దాక్కున్నాను అంటున్నాడు. అంటే స్వతంత్రత ఏమైపోయింది ఇప్పుడు? చెప్పాలా, ఏమైపోయింది ఇప్పుడు? కోల్పోయినారు. అంటే స్వంత భూమిని, సొంత ఫలాన్ని ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నాడు? చెప్పాలి మీరు. ఇప్పుడు ఆ భూమి, ఆ స్వతంత్రత అనేది సాతాను అనుభవిస్తున్నాడు అనే దానికన్నా కూడా నేను చెప్పేది మీరు ఆలోచించాలా. స్వతంత్రమైన భూమి, స్వతంత్రమైనటువంటి ఫలాలు తీసుకొని తినడం, వాళ్ళకి ఆకలి దప్పిక అనేది లేకుండా జీవిస్తున్నారు. రెండవది ఏంటంటే ఆకలి వేసినప్పుడు పళ్ళు తింటున్నాడు. ఎప్పుడు ఆకలి అనే మాట వాళ్ళు ఎరగరు, ఎప్పుడు వాళ్ళ నోట బూత్ అనే మాట ఎరగరు, ఎప్పుడు వాళ్ళ దగ్గర దేశం అనేది లేదు, ఈర్ష్య పగ దేశం అనేటివి అసూయతో కూడా నిండినటువంటివి లేవు. అలాంటి పరిశుద్ధమైనటువంటి ఏదేని తోటలో మీకు అర్థమవుతుందా? ఉండకుండా దేవుడు అక్కడి నుంచి వాళ్ళని, ఆ తోట శపించబడలా. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ తోట శపించబడాల, ఆ తోట నాశనం అయిపోవాలా,
దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. ఆ తోటలో నుంచి ఏం చేశాడు? వెళ్ళగొట్టేశాడు. ఇప్పుడు ఆలోచించాలి. తోటలో నుంచి వెళ్ళిన వెంటనే అయ్యను ఏబేలుని ఏం చేశాడు? చంపేశాడు. అక్కడుంటే జరగదా? ఇక్కడుంటే జరుగుతుందా? చెప్పాలి మీరు. దేవుని ఇంట్లో ఉన్న ఏదేని తోటలో ఉన్నప్పుడు జరిగిందా? ఏదేని తోటల నుంచి బయట వచ్చిన తర్వాత జరిగిందా? భూమి ఎవరిది? ఆదాముదే. తోట ఎవరిది? ఆదాముదే. దేవుని తోట అని రాయబడింది. ఇప్పుడు దేవుని తోటలో నుంచి వాళ్ళు నిలగొట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చేసారు? ఇప్పుడు శపించబడినటువంటి భూమి మీదకి వచ్చేసారు. కొంచెం ఒకరవ మీ హృదయాల్ని మీరు దాన్ని ఏమంటారంటే మానసిక అంటారు. మీకు విచిత్రమైన సంగతి ఒకటి చెప్తానండి. సైన్స్కి దేవునికి సంబంధించినటువంటి విషయాలు చెప్పాలా ఈ సమయంలో. ఈ సబ్జెక్ట్ని అట్నే మీరు ఒక్కరవ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ దాకా ఆపాను అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ దాకా ఆపాను చెప్పండి. ఎక్కడ దాకా ఆపాను? ఏదేం తోటలో నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళని ఏమి కప్పేసాయి అనేది నేను చెప్పాలి తర్వాత మీకు. తోటలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా విడుదలలో ఉన్నారని చెప్తాను. ఏమి వాళ్ళకి లేవు అంటే సిగ్గు లేదు. సిగ్గు ఎరగక ఉండిరని రాశాడు. అంటే సిగ్గు అనేది తెలియదు, భయం అనేది తెలియదు, అపవిత్రత అనేది లేదు. అలాంటి ప్రదేశంలో నుంచి సిగ్గు లేకొచ్చారు, అపవిత్రత లేకొచ్చారు, శపించబడిన జీవితం లేకొచ్చారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. మీకు ఈ సైన్స్కి మీకు సంబంధించినటువంటి మాటలు చెప్పాలి. ఇప్పుడు ఏమిటి ఈ మాటలు అంటే, మనోళ్ళు ఏమన్నారంటే సైన్స్ అనంటే మానసిక సంబంధమైనటువంటి డాక్టర్లు మానసిక అంటే ఒక మనిషి శరీరం ద్వారా ఎంత సహించగలడు, ఎంతసేపు ఓర్చుకోగలడు, ఎంత మనిషికి ఇవ్వాలా, ఎంత చెప్పితే వింటాడు, దీనికి సంబంధించిన సైన్స్ని తీసుకొని మనోళ్ళు ఏం చేస్తున్నారంటే సైన్స్ని ఫాలో అయ్యి శరీర సంబంధమైనటువంటి దానికి మాత్రమే వాక్యం అందిస్తున్నారు. నా మాట వినాలి మీరు. దానికి మనోళ్ళు ఇచ్చినటువంటి సైన్స్ ఇచ్చినటువంటి ఏంద్రానంటే అరగంట హద్దు. ఏం చెప్పండి? అరగంట చెప్తే హద్దు. చెప్పాలా చెప్పండి? అరగంట చెప్తే మనిషికి అంటే ఆడ వరకు అయితే మనిషికి ఏమైపోద్దంట? హద్దు సరిపోతుంది. 3/4 గంట అయితే ముద్దంట. ఏం చెప్పండి? 3/4 గంట టైం పెడితే ఏంది మనిషికి? అంటే మన ప్రసంగాలు అయ్యే కదా. 3/4 గంట చెప్పాలా, అరగంట చెప్పాలా? 3/4 గంట చెప్తే ముద్దు, గంట అయితే వద్దు. గంట అయితే చెప్పండి మీరు. ఇది మానసిక సైన్స్ చెప్పినటువంటిది. మానసిక సైన్స్ చెప్పినటువంటిది. శరీరం వినగలిగిన దాని గురించి చెప్పినటువంటిది. శరీరము ఈ శరీర సంబంధమైన మానసిక అంటే శరీర ఒత్తిడి ఎంత వరకు ఉంటుందో చెప్పగలిగింది. దాన్ని బట్టి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ సైన్స్ మన పాస్టర్లకు ఇచ్చాడు, బిషప్లకు ఇచ్చాడు. మన బిషప్లు ఏం చేస్తున్నారంటే అరగంట. టీవీలు ఎంత చెప్పండి? టీవీలు ఎంత? అరగంట. ఇంకేదైనా ప్రసంగం అయితే ఎంత? 3/4 గంట. అంతకు మించితే వద్దు, గంట అయితే ఆపిండి అంటున్నారు. కానీ బైబిల్లో మీకు ఇవ్వదలిసింది మానసిక ఆత్మకు సంబంధించి, మానసికకి ఆత్మకు సంబంధించి. అంటే నీ శరీరము కూడా తట్టుకోగలిగింది ఎక్కడా? నీ శరీరం కూడా తట్టుకోగలిగి వినగలిగేటువంటి శక్తి ఎక్కడా? పరిశుద్ధాత్మ లేని చోట శరీరం అనేది ఏమవుతుంది? ఒక మాట అన్నా 3 గంటల సినిమాని చూస్తాడు. 3 గంటల సేపు సినిమాని ఆ తెరలో మళ్ళీ ఎట్ట స్ట్రైట్గా కన్ను అటు ఇటు తిప్పుకుంటా ఏం చేస్తాడు చెప్పండి మీరు? 3 గంటలు చూస్తాడు. 3 గంటల సినిమాను చూపించడానికి సాతాను వాడుకుంటే మాత్రం ఇస్తావు. ఏమవా? ఇంతకుముందు ఈది బాగాతలు ఉండేటివి. రాత్రంతా వాడు బాగాతం ఆడితే చూసేదానికి శరీరాన్ని ఇస్తారు. అంతకాదు 3 సినిమాలు వేసేవాళ్ళు ఇంతకుముందు. ఒకసారి గుర్తుందా మీకు? ఇది శివరాత్రికని ఐటికని వేసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు కాదు, చాలా కాలం అయింది. అప్పుడు నైట్ అంతా కూడా ఏం చేస్తారు? రెప్ప బాగుంటే సినిమా చూస్తారు. అంటే 3 గంటల సినిమాకి నీ శరీరాన్ని ఎంత తేలిగ్గా వాడుకుంటున్నాడు.
ఒక నైట్ ఈది బాగోతానికి ఎంత తేలిగ్గా వాడుకుంటున్నాడు, రాత్రి అంతా సినిమాలు వేస్తే ఒక తేలిక ఎంత వాడుకుంటున్నాడు. అంటే అంటే దానికి మానసికం లేదా? మరి బైబిల్ కాడికి వస్తాడికి ఎందుకు నీకు మానసికం వస్తుంది? అర్థమవుతుంది నేను చెప్పే మాట? బైబిల్ కాడకు వస్తే చెప్పిన మాటలు ఇయే. ఈది బాగాతలు కొడకపోతే అరగంట హద్దు అని అక్కడ చెప్పండి చూద్దాం. చెప్తారా అన్న? చెప్తారా? 3/4 గంట ముద్దు ఆడండి అని చెప్తారా? గంట ముద్దు ఆడబాకండి అని చెప్తారా? మరి అక్కడ ఎందుకు ఇస్తున్నారు? అక్కడ ఎందుకు ఇస్తున్నారంటే అక్కడ మీ ఒలిని తేలిక చేసేవాడు ఎవడు? మీ మానసిక బాధనే ఏమి బాధపడకుండా చేసేవాడు ఎవడు? ఒక్క సేవకుడు మాట్లాడితే మాత్రం అరగంట హద్దు అని ఎందుకు మాట్లాడారు? బైబుల్ని తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకునే ఈ స్థితిని సాతానుడు కలిగించడం లేదు. ఇదే ఏదైనా తోటలో నుంచి బయట వచ్చిన జరిగిన సంగతి. దేవుడు ఎంతసేపు మాట్లాడినా వినగలిగే శక్తి ఉంది ఆదాముకి. ప్రైజ్ ది లార్డ్. రాత్రి అనక పగలనక మాట్లాడతామంటే ఆనందంలో ఉండగలిగినాడు. కానీ ఒక్క తిన్న పండు తిన్న తర్వాత దేవుడు ఒక్క క్షణం మాట్లాడితే నీతో మాట్లాడలేను, నేను దిగంబరంగా ఉంది ఇల్లు అంటున్నాడు. ఆ రోజు నుంచి మానవునికి బైబిల్ పట్ల మాత్రం ఎందుకు మానసిక ఒత్తిడి? సాతాను కార్యక్రమాలకు లేవే, దానికి మాత్రం ఫుల్ టైం ఇస్తున్నారే, దానికి మాత్రం ఎట్టదొట్టుకుంటుంది బాడీ. ఎవరు మీలో ఆ కార్యాన్ని సాధకం చేసేవాడు ఎవడు గుర్తుపెట్టారా? ఈ బైబిల్ కాడకు వచ్చేటప్పటికి మాత్రం ఆవిలింపులు నిద్రలు రప్పిస్తున్నాడే. అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిలింపులు నిద్ర లేకుండా కన్ను దీటు చేరి చూస్తున్నావే. ఈ రెండింటిలో తేడా చూసారా మీరు? అక్కడే జరిగింది అది. ఒక్క క్షణం దేవునితో మాట్లాడలేకపోతున్నాడు. చల్లపోటు మాట్లాడినప్పుడు, ఉదయం మాట్లాడినప్పుడు, సాయంత్రం మాట్లాడినప్పుడు, దేవుడితో సహసంబంధం కలిగినప్పుడు ఈ 24 hours దేవునితో ఉండాలని ఆలోచించినటువంటి ఆదాము ఒక 3వ అధ్యాయం కాడకు వచ్చేటప్పటికి మాత్రం నీకు నాకు సంబంధాలు లేవు. ఎందుకో తెలుసా? నేనేమైపోయినాను ఇప్పుడు? దిగంబరుని అయిపోయినా. చూడండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో తీయండి, ఒక మాట అడుగుతాను చూద్దాం. యోహాను సువార్తలో ఫిలిప్పు వచ్చి యేసుకు చెప్పాడు అన్నమాట. 6వ వచనం చూద్దామా? 6వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పును అడిగాను, ఏమి చేయనుండును తానే ఎరిగియుండు. ఎవరిని? ఫిలిప్పును శోధించుటకు ఇలాగ అడిగినాడంట. అందుకు ఫిలిప్పు అన్నాడు, వారిలో ప్రతి వాడు కొంచెం కొంచెం పుచ్చుకొనుటకు, అంటే 200 దేనారాల రొట్టెలు తీసుకొచ్చినా కూడా కొంచెం కొంచెం పుచ్చుకునేదని కూడా సాలవే అని అంటే, ఆ తర్వాత ఆంద్రేయ పోయి అనగా పేతురు సహోదరుడైన ఆంద్రేయ వచ్చి, ఇక్కడ ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇవి ఎంతమందికి సరిపోనన్న సంగతి మీకు తెలుసు. యోహాను సువార్తలో క్లారిటీ ఇచ్చాడు. యోహాను సువార్తలో క్లారిటీ ఇచ్చాడు. కానీ యోహాను సువార్తలో ఎన్ని రోజులు ఉన్న సంగతి చెప్పలే. ఇక్కడ చెప్పాడా? ఎన్ని రోజులు ఉన్న సంగతి చెప్పలా. అంటే వీళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ వాక్యం వెంట అనే సంగతి అక్కడ చెప్పలా. మార్కు సువార్త 15వ అధ్యాయము 6వ అధ్యాయము 35వ వచనంలో ఇదే మాటలు ఉంటాయి. చూడండి ఒకసారి. మార్కు 32 ఆయన. మార్కు సువార్త 6వ అధ్యాయం 32వ వచనం చూడండి ఒకసారి. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు రాగా వెళ్ళిరి. జనులను చూచి అనేకులు ఆయన వెంబడించారంట. అనేక ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చారంట. యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపర లేని గొర్రెల వలె ఉండడం చూసి కనికిరపడి వారికి అనేక సంగతులు బోధించారు. చాలా పొద్దుగుంకిన తర్వాత ఆయన శిష్యులు వచ్చి ఆయనతో అంటున్నారు, ఇది అరణ్య ప్రదేశం అయ్యా, ఇప్పుడు చాలా పొద్దుపోయింది, వాళ్ళు ఆహారం కొనుక్కునేదానికి వాళ్ళు పంపి అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఎన్ని రోజులైన సంగతి రాయలేదు. ఇదంతా ఒకటే. మార్కు రాసింది ఒక దగ్గర జరిగిన సంఘటనే, యోహాన్ రాసింది ఒక దగ్గర సంఘటనే. మరి ఎన్ని రోజులన్న సంగతి మత్తయి రాశాడో చూడండి ఒకసారి.
మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఇదే ఈ సంఘటనే. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు మరి అట్టినారమ్మా, ఎంత కావాలి? అరగంట కావాలా? వద్దా? ముక్కాలు గంట అయితే ముద్దా? గంట అయితే నీకు వద్దా? సైన్సు మానసిక వ్యాధికి సంబంధించి మాట్లాడేది సైన్సు. అరగంట చెప్పండి అయ్యి అంటాం, ముక్కాలు గంట చెప్పండి అయ్యా ముద్దుగా ఉంటుంది అంటాం, గంట అయితే మాకు వద్దాయి అని అంటున్నారు. అంటే లోక సంబంధమైన సైతానుగడ కార్యాలు అయితే మేము రోజంతా కూడా వింటాం. ఎన్ని రోజులు విన్నారు వీళ్ళు? ఎన్ని రోజులు చెప్పాలి? ఎన్ని రోజులు? మరి ఎందుకు మానసికం రాలేదు? ఎవరు అక్కడ మాట్లాడుతున్నది? ప్రైజ్ ది లార్డ్. ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? చెప్పండి, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? చదువు. వారికి ఏమి లేదంట, కనుక వారి మీద కనికరపడి వారు మార్గంలో పోయేటప్పుడు మూర్చపోతారేమని చెప్పి వారిని ఉపవాసముతో పంప వీలు పడదు, కనుక మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఏమన్నా అక్కడ అరగంట చెప్పినాడా? చెప్పండి, చెప్పాడా? మీరు 1 గంటకు సాయంత్రం 4 గంటల కన్నా నాకు సంబంధం లే. చెప్పాడా? చెప్పండి మీరే. మరి యేసు ప్రభు మాట్లాడితే ఎన్ని రోజులు ఉన్నారంటే వాళ్ళు? ఇంటి మీద కూర సట్టి పెట్టేసి వచ్చిన ఆలోచన ఉందా? పిల్లోడికి అన్నం పెట్టిన లేదని ఆలోచన ఉందా? చెప్పండి. బస్సు పోతుంది ఏమైనా ఆలోచన ఉందా? ఇంకేమన్నా పోతుంది ఏమైనా ఆలోచన ఉందా? మీరే చెప్పాలి, ఏమైనా ఉందా? ఎవరైనా నేను అదే చెప్తున్నాను. పరిశుద్ధులు వినగలరు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులు వినగలరు, లోకులు వినలేరు. నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఆదాము బయటకు వచ్చేసినాడో దేవునితో మాట్లాడేదానికి టయాన్ని ఏం చేస్తున్నాడు? తగ్గించేసాడు. ఇప్పుడు స్వతంత్రత కావాలా ఎవరికి? ఆదాముకి. మళ్ళీ చెప్పండి, ఏం కావాలా? స్వతంత్రత కావాలా. ఆదాముకి స్వతంత్రత కావాలా. దేని మీద? మళ్ళా దేవుని ఇంట్లోకి పోయేదానికి, మళ్ళా దేవునితో మాట్లాడేదానికి, మళ్ళా దేవునితో సహసంబంధం కలిగేదానికి. ఇప్పుడు ఆదాముకి స్వతంత్రత కావాలనంటే, ఆదాము ఎల్లగొట్టిన తర్వాత, ఆదాము ఒక ఇల్లు వేసిన తర్వాత, ఆదాము ఇంట్లో 2 బిడ్డలు ఉన్నారు, కయ్యను ఏబేలు. ఆ ఇంట్లో ఏం జరిగింది? మరణం జరిగింది. పెద్దోడు చిన్నోడిని ఏం చేశాడు? చంపేశాడు. ఇంకా కక్షలు, ఈర్ష్యలు, పగ, దేశం లోకంలోకి వచ్చాయంటారా లేదా? అందుకని ఇది చాలా సబ్జెక్టు. అన్న చెప్పిన టయానికి ఆపుదాం. 5 నిమిషాలు 50 ఆపేస్తాను. చూస్తాను, నేను కూడా టయాన్ని ఆపేస్తాను, 50 ఆపేస్తాను, ఇబ్బంది లేదు. ఈ సబ్జెక్ట్లో నెక్స్ట్ నేను వచ్చిన తర్వాత అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీకు వివరిస్తూ వస్తాను. మీరు ఆలోచన మీకు క్లారిటీ కోసం ఇస్తున్నాను. ఏంటి అని అంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మనకు ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17, 18 వచనాలు. ఈ వచనాల్లో మనకి ఏం కనబడుతుందని చెప్తాను. ఇంకొక వచనం చెప్పాలా? ఆ వచనం మేము వచనం ట్రాలీ చేసి 5 నిమిషాలు ముగిచ్చేస్తాను. చూడండి ఒకసారి. ప్రభువే ఆత్మ. ఇప్పుడు చెప్పండి, ప్రభువు మాట్లాడితేనంట ఎన్ని రోజులు అన్నారంట వాళ్ళు? 3 దినాలు అన్నారు. ఇప్పుడు ప్రభువే ఆత్మ. ఇప్పుడు ఆత్మ ఏం కలుగు చేయాలి మనకు? చూడండి, అక్కడ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటాదో అక్కడ నీకేముంటుందంట? ఏముంటుందంట? ఇప్పుడు స్వాతంత్రం అంటే ఏంది? స్వాతంత్రం అంటే ఏంది? స్వాతంత్రం అంటే ఏంద్రనంటే, దేవునితో మాట్లాడేవాడు, దేవునితో గడిపేవాడు, పాపం అనేది తెలియనోడు, పాపానికి రాజీ లేదు, కక్షలు లేవు, ఈర్ష్యలు లేవు, ఏదేం తోటలో బాగానే ఉన్నాడు. అవునా? ఇప్పుడు ఆదాముకి ఏం కావాలి? మళ్ళా స్వతంత్రత కావాలి. ఆదాముకు స్వతంత్రత కావాలంటే దేవుడు ఏం చేశాడు? బలిని ఏర్పాటు చేశాడు.
బలిపీఠాలు ఏర్పాటు చేశాడు, ప్రార్థన ఏర్పాటు చేశాడు. ఎనోషు పుట్టిన తర్వాత ప్రార్థన కుటుంబంలో జరిగిందంట. తర్వాత అబ్రహాం కాలంలో చూస్తాం, నోహు కాలంలో చూస్తాం, బలిపీఠాలు కట్టడం ప్రారంభించారు. మోషే కాలంలో కొంచెం ప్రత్యక్ష గుడారంలో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఎట్ట కాదురా వీళ్ళు బలులు ఇచ్చేసి మళ్ళా పాపం చేస్తున్నారని చెప్పి యేసు ప్రభు వచ్చి సరాసరిగా ఏమైనాడు, బలి అయిపోయి అందరికి రక్షణ ఇచ్చినాడు. ఇప్పుడు యేసు ప్రభు కూర్చుంటే 3 రోజులు తెలియకుండా ఉండారు. ఇప్పుడు ఎవరు రావాల మనలోకి? ప్రభువే. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుంటుందో ఏముంటుందంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది. స్వాతంత్రం ఉంటుందని అంటే నువ్వు లోక సంబంధమైన కార్యాలు ఎక్కువ చేస్తున్నావు, దేవుని సంబంధమైన కార్యాలు తక్కువ చేస్తున్నావు. నీకు దేవుని సంబంధమైన కార్యాలు చేసేదానికి నీకు స్వతంత్రత రావట్లే. ఉదాహరణకి బూతుల నుంచి మానేయాలని నీ శాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నావు అనుకో, కానీ నువ్వేం చేయలేకపోతున్నావు, మానలేకపోతున్నావు. ఇప్పుడు మానలేకపోతున్నావు అంటే దాని నుంచి నీకు స్వతంత్రత రాలా. దేని నుంచి? మానే విషయంలో నీకు స్వతంత్రత రాలా. స్వతంత్రత వస్తే నువ్వు దేవుని బిడ్డ అవుతావు, స్వతంత్రత రాకపోతే అపవాది బిడ్డవి. అర్థమైందా? స్వతంత్రత వస్తే భారతీయుడివి, స్వతంత్రం రాకపోతే ఆంగ్లేయుల కింద ఉంటావు. ఇప్పుడు ఎవరి కింద ఉన్నాం మనము? సైతాన్ కింద ఉన్నాం. సైతాన్ కింద ఉంటే బానిసలో ఉన్నాం మనం. అంటే వాడు ఏం చెప్తే చేస్తున్నాం. వాడిని తిట్టరా అంటే తిట్టేస్తున్నా, వాడిని కొట్టరా అంటే కొట్టేస్తున్నా, నీ ఇష్టం వచ్చినట్టు తిరగరా అంటే తిరిగేస్తున్నాం, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడరా అంటే మాట్లాడేస్తున్నా. అంటే ఇప్పుడు ఎవరి కింద ఉన్నావు నువ్వు? అపవాది కింద ఉన్నావు. నీకు స్వతంత్రత లేదు. ఓడి కింద ఉన్నన్ని రోజులు నీ పంటే, కానీ ఓడు అనుభవిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఈడి కింద ఉన్న రోజులు నువ్వు దేవుని బిడ్డవే, కానీ బైబిల్ చదవలేకపోతున్నావు. సాతాను కింద ఉన్నంత కాలము నీది ఎవరిది? బైబిల్ ఎవరిది? నీదే. మంచితనం ఎవరిది? నీదే. పరిశుద్ధత ఎవరిది? నీదే. కానీ నీ పరిశుద్ధతనే నువ్వు చేయలేకపోతున్నావు. నువ్వు అపవిత్రంగా ఉండకూడదు అనుకుంటున్నావు, ఉండలేకపోతున్నావు. ఇప్పుడు ఎవరు రావాలి నీలోకి? అదిగో చెప్తున్నాడు అక్కడ. ఎవరు రావాలా? ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుందంట? చెప్పండి, ఏముంటుందంట? స్వాతంత్రం ఉంటుంది. ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. చదవాలి. మనమందరమును ముసుగు లేని ముఖముతో, అర్థమైందే? ఏమి లేదంట మనకు ముసుగు లేని ముఖంతో. ఇప్పుడు నేను అంటాను, మోషేని వాళ్ళు చూడగలిగారా? దేవుణ్ణి చూడగలిగాడా? చూడలేకపోయాడు. ఆయనే ఒక అరచేయి అడ్డం పెట్టుకొని బండ సందులో చూసుకోమన్నాడు. అది కూడా ఈ పారిశాలను చూశాడు, కానీ దేవుణ్ణి ఎవరు చూసి బతకడు. ఇప్పుడు మోషే దేవునితో గడిపిన కాలంలో మోషే ముఖం అంతా కూడా ప్రకాశించింది. ఇశ్రాయేలీయులు మోషే ముఖాన్ని చూడలేకపోతే మోషేకి ముసుకేసుకున్నాడు. అవునా? మోషే ఏం చేశాడో ముసుకేసుకొని వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. ఇప్పుడు మనం అందరం ఈ దేవుని చూడాలని అంటే ముసుగుని తీసేయాలంట. ఏముండదు మనకు? ముసుగు ఉండదు. ఈ ముసుకే పాపం. ఈ పాపం ఉన్నప్పుడు అంతవరకు మనం దేవుడిని ఏం చేయలేము? చూడలేము. అందువల్ల ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమని చూసారా? ఏముందంట? అద్దం. అర్థమైందా? అద్దం ఉంది. అద్దము దగ్గరికి వెళ్ళిన తర్వాత నా ముఖాన్ని నాకే ఏం చేస్తుంది? మళ్ళా ప్రతిబింబింపజేస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలనంటే అద్దం అయిపోవాలి. ఏమైపోవాలి? నువ్వు అద్దం అయిపోవాలా. నువ్వు అద్దం అవ్వాలనంటే, ఒక అద్దం నువ్వు అవ్వాలనంటే ప్రభు యొక్క రూపం నీలోకి రావాలా. ముసుగు లేని ముఖముతో అద్దం వల్లే మనం ఏం చేయాలంట? ప్రతిఫలింప చేయాలి. ప్రతిఫలింప చేయాలంటే ఇప్పుడు యేసు ప్రభు నా ముందు వచ్చి నిలబడ్డాడు. నా ముందు వచ్చి నిలబడితే యేసు ప్రభు నన్ను చూసినప్పుడు ఈ బాబు జాకోబు కనబడకూడదు. యేసు ప్రభుకి నా ముఖంలో ఎవరి ముఖం కనబడాలా? చెప్పండి, ఎవరు కనబడాలా? అంటే నేనేమైపోయినాను? ఆయన ముఖాన్ని ప్రతిబింబ చేస్తుండా. ఎవరి ముఖాన్ని? యేసు ప్రభు ముఖాన్ని ప్రతిబింబ చేస్తుండా. అంటే ఆయన నన్ను చూసినప్పుడు నేను అర్థమైనాను, ఆయన ముఖాన్ని ఆయనే ఏం చేస్తున్నాడు? చూసుకుంటున్నాడు. అప్పుడు నువ్వు ఎవరు పోలికలోకి వచ్చినట్టు? తప్ప నీకు స్వతంత్రత అనేది లేదు. వాక్యం వినాల్సిందే, బయట బావాల్సిందే, అపవిత్రమైన కార్యాలు చేయాల్సిందే. కానీ నువ్వు ఎప్పుడు ప్రతిబింబ చేస్తావంటే నువ్వు అర్థం అవ్వాలా. ఏమవ్వాలా?
అర్థమైపోవాలా. ప్రతిఫలింప చేయొచ్చు ప్రభు యొక్క ఆత్మ. ఆడ రాస్తాడు చివరి మాటను చదివేసి, ఆ మాటను చదివి, ప్రతిఫలింప చేయొచ్చు ప్రభు యొక్క మహిమని అద్దం వల్లే ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు. చాలా శ్రేష్టమైన వాక్యం అమ్మా. దీంట్లో చాలా శ్రేష్టమైన వాక్యం ఉంది. మంచి సబ్జెక్ట్ ఉంది అక్కడ. ఆ సబ్జెక్ట్ని మళ్ళా నెక్స్ట్ వచ్చినప్పుడు మీతో మాట్లాడతారు. మంచి సబ్జెక్ట్. ప్రతిఫలింప చేయడం అంటే ఏంది, ఎట్లా సంఘం మళ్ళీ ప్రతిఫలింప చేస్తుంది, సంఘంలో కూడా పాపాలు ఉన్నాయా, అప్పుడు ఆ సంఘాన్ని ఎలా కట్టాడు పౌలు గారు అనేది చాలా విషయాలు ఉన్నాయి. అద్దం వల్లే ప్రతిఫలింప చేయొచ్చు, ప్రభు యొక్క పోలికలేక మారతామంట రాశాడు. చివరి మాట చదివి నేను అక్కడ లాస్ట్ చదివేసి అయిపోయింది. చదువు. ప్రభువుకు ఆత్మ చేత. చూసారా, ఎప్పుడైతే ఆత్మ నీకు స్వతంత్రత ఇచ్చిందో, ఎక్కడ ఉంటాడో, ఏ బాబు జాకాబులో ఆత్మ ఉన్నాడో, ఆ ఆత్మ ఏం చేసిందంటే నన్ను అద్దముగా మార్చి ఈ అద్దాన్ని తీసుకొని పోయి ప్రభువుకు చూపిస్తుంది. రేపు ఏమన్నాడంటే, ఆత్మ ఏమన్నాడంటే, నువ్వు కార్చినటువంటి రక్తాన్ని నేను వృధా చేయలా. ఈ బాబు జాకాబుని నీ రక్తము చేత కడిగాను, నీ శరీరాన్ని తినిపించాను. ఇప్పుడు నీ రక్తము తాగి నీ శరీరాన్ని తిన్నటువంటి బాబు జాకాబు ఏమైనాడంటే, బాబు జాకాబు అనే దాన్ని కొట్టేసి నీ పోలికగా మార్చాను, చూసుకో అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు యేసు ప్రభు వచ్చి నన్ను చూస్తే నేను కనబడలా. ఎవరు కనబడ్డాడంట? ఎవరు కనబడ్డాడంట? నాలో ప్రభువే కనబడ్డాడంట. ప్రభువులాగా నన్ను మార్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. స్వతంత్రత ఇచ్చాడు నాకు. అపవిత్రత నుంచి అపవిత్రత చేస్తుండే నన్ను దాన్ని చేయనీయకుండా స్వతంత్రత ఇచ్చాడు. అబద్ధం ఆడుతున్న నన్ను అబద్ధం ఆడకుండా స్వతంత్రత ఇచ్చాడు. ఏ సాతాను నన్ను బంధించాడు, కబంధ హస్తాలను చిడిపించి నన్ను పరిశుద్ధుడిగా తీర్చి ఆయన పోలికలేక మార్చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదే నిజమైనటువంటి స్వతంత్రత. అలాంటి రూపులేకి సంఘం కూడా మార్చబడును గాక. ఎలా మారాలనేది తర్వాత చెప్తాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.